Please subscribe చేసుకోండి bell icon పై click చేయండి. Hi viewers, today we are going to discuss the new topic that is conditional sentences. What is conditional sentence? మనం ఈ వీడియోలో కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, ఈ కండిషనల్ సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కండిషనల్ సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతుందండి, ద కాంబినేషన్ ఆఫ్ కండిషన్ ప్లస్ రిజల్ట్ అని చెప్పొచ్చు. సో కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, ద కాంబినేషన్ ఆఫ్ కండిషన్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ కండిషన్ మనం ఇఫ్ క్లాస్ అంటాము, ఇక రిజల్ట్ మనం మెయిన్ క్లాస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు టూ క్లాసెస్ ఉంటుందండి, అది ఇఫ్ క్లాస్ అనే దీన్నే మనం సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం, అలాగే మెయిన్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్ అంటే ఏమి, ఇట్ కెన్ నాట్ స్టాండ్ ఇండివిజువలీ, ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మెయిన్ క్లాస్. అంటే ఎప్పుడు ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వదు, ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వాలి అంటే మెయిన్ క్లాస్ కి వెళ్ళాలి. సో దాన్ని మనము సబార్డినేట్ క్లాస్ అని అంటే యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ క్లాస్. మనకి కండిషనల్ సెంటెన్స్ రాసేటప్పుడు యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ క్లాస్, ఏ క్లాస్ తన రాయొచ్చండి మీరు, ఏ క్లాస్ అని రాయొచ్చు. ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇఫ్ యూ రైట్ నీట్లీ, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చింది చూసారు, ఇఫ్ యూ రైట్ నీట్లీ, ఇది ఏమవుతుందంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ క్లాస్ అవుతుంది. అంటే కండిషనల్ క్లాస్ ఏంటి దీంట్లో, ఇఫ్ యూ రైట్ నీట్లీ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది ఇఫ్ క్లాస్ లేక కండిషనల్ క్లాస్ అని అంటాం. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేటువంటిది ఏమవుతుంది, ఇది మెయిన్ క్లాస్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఇఫ్ క్లాస్ అనేది మొదటగా రాసుకున్నాను. ఇదే మన సెకండ్ సెంటెన్స్ కి వచ్చేటప్పటికి ఏం చేస్తాం చూడండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఇక్కడ రిజల్ట్ సెంటెన్స్ ఫస్ట్ రాసుకున్నాము, తర్వాత ఇఫ్ క్లాస్ అనేటువంటి దాన్ని రెండవ వాక్యంగా రాసుకున్నాం. అంటే ఈ ఇఫ్ క్లాస్ అనేటువంటిది మనము మొదటి సెంటెన్స్ గా రాసుకోవచ్చు లేదా రెండవ సెంటెన్స్ గా కూడా రాసుకోవచ్చు. హౌ మెనీ కండిషనల్స్ ఇన్ ఇంగ్లీష్, మనకి ఇంగ్లీష్ 4 రకాల కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయండి. దాంట్లో మొదటిది ఏంటంటే జీరో కండిషనల్ సెంటెన్స్. ఈ జీరో కండిషనల్ సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ అవుతుంది, ఏ విధంగా తయారు చేస్తాం అన్నప్పుడు ఇదిగోనండి స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ఇఫ్ తో స్టార్ట్ అవుతుంది, ఇఫ్ అంటే అయితే అని అర్థం. ఇక్కడ ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంటుందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, లేదా ప్రజెంట్ సింపుల్ అన్నా ఒకటి. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది. ఇకపోతే రెండవ సెంటెన్స్ కూడా అంటే మెయిన్ క్లాస్ కూడా ప్రజెంట్ సింపుల్ లోనే ఉంటుంది. అంటే ఇఫ్ క్లాస్ మరియు మెయిన్ క్లాస్ రెండు కూడా ప్రజెంట్ సింపుల్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోనే ఉంటుంది. దాన్ని మనం జీరో కండిషనల్ సెంటెన్స్ గా చెప్పొచ్చు. యూసేజ్ గమనిద్దాం, టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ లైక్ ఏ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ టాక్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ అన్నటువంటి సందర్భంలో కావచ్చు, లేక సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని ఇండికేట్ చేసేటప్పుడు కావచ్చు, ఈ జీరో కండిషన్స్ ని వాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్, అవునా కదా. అదే విధంగా చూడండి, అండ్ ఇఫ్ యూ హీట్ వాటర్ అట్ 100 degrees ఇట్ బాయిల్స్, ఇది స్టేట్మెంట్ అనమాట, ఇది వాస్తవాలు. ఇక్కడ చూసారు ఇక్కడ. సో ఇక్కడ ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్ ఇది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. అదే విధంగా ఇఫ్ యూ హీట్ వాటర్ అట్ 100 degrees ఇట్ బాయిల్స్, ఇక్కడ కూడా రెండు సెంటెన్స్ కూడా మనకు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. ఈ విధంగా మనకు అది కాన్స్టెంట్ థింగ్స్ కావచ్చు, లేదంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, వాటిని మనం జీరో కండిషన్స్ లో వాడుతాం. తర్వాత ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ దేన్ని తెలియజేస్తుందంటే యూసేజ్ చూడండి ఇక్కడ, టు టాక్ అబౌట్ పాసిబిలిటీస్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రజెంట్ టెన్స్ లో కావచ్చు లేక ఫ్యూచర్ టెన్స్ లో కావచ్చు, అంటే పాసిబిలిటీస్ గురించి తెలియజేస్తుంది అనమాట, అంటే సాధ్యమయ్యేటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ క్లాస్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, అలాగే మెయిన్ క్లాస్ దేంట్లో ఉంటుందంటే ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. అంటే ఇఫ్ కండిషన్స్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, అలాగే మెయిన్ క్లాస్ అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. దాని స్ట్రక్చర్ రూపంలో కానీ రాసుకుంటే ఇలా ఉంటుంది చూడండి, ఇఫ్ రాసాము, తర్వాత సబ్జెక్ట్ ఏ వెర్బ్ ఉంది చూడండి ఇక్కడ V1 వెర్బ్, అంటే ప్రజెంట్ టెన్స్ వెర్బ్ ఉంటుంది. రెండో సెంటెన్స్ గమనించండి, సబ్జెక్ట్ తర్వాత షల్, విల్, దాని తర్వాత క్యాన్, మే కూడా ఉండొచ్చు, V1 వెర్బ్. అంటే క్లాస్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, అలాగే మెయిన్ క్లాస్ అనేటువంటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ రాసాము చూడండి ఇక్కడ, ఇఫ్ అలాగే పెట్టుకున్నాండి, ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ రాశాను యూ,
తర్వాత V1 వెర్బ్ వాడాలి కదండి, కాబట్టి ఇక్కడ నేను ఏం వాడాను, ప్లే వాడాను. ఇఫ్ అంటే అయితే, ఇఫ్ యూ ప్లే వెల్, నువ్వు బాగా ఆడినట్లు అయితే. చూసారు ఇక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు ఇది, కాబట్టి దీన్ని మనము సబార్డినేట్ క్లాజ్ అన్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫుల్ మీనింగ్ రెండవ సెంటెన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఏమి చూడండి, యూ విల్ విన్ ద మ్యాచ్. ఇది చూడండి సబ్జెక్ట్ రాశానండి ఇక్కడ. తర్వాత షెల్ విల్, మీకు షెల్ ఎప్పుడు వాడాలో విల్ ఎప్పుడు వాడాలో తెలుసు కదండి. ఫస్ట్ పర్సన్స్ అయితే షెల్ వాడాలి, రిమైనింగ్ పర్సన్స్ కి విల్ వాడతాం. ఇక్కడ యూ కాబట్టి ఏం వాడాము, ఇక్కడ విల్ వాడాము. దాని తర్వాత ఏ వెర్బ్ అండి, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్, విన్ ద మ్యాచ్. ఇది వచ్చి మెయిన్ క్లాస్ అవుతుంది. ఇఫ్ యూ ప్లే వెల్, నువ్వు బాగా ఆడినట్లు అయితే, యూ విల్ విన్ ద మ్యాచ్, నువ్వు మ్యాచ్ విన్ అవుతావు. అంటే ఫస్ట్ కండిషన్ ఎలా ఉంటుంది, ఇఫ్ క్లాస్ ఏమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది, రెండవ సెంటెన్స్ ఏమో అంటే మెయిన్ క్లాస్ ఏమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఈ సెకండ్ కండిషనల్ సెంటెన్స్ ని మనము ప్రాబబుల్ కండిషన్స్ అని కూడా అనొచ్చు. సెకండ్ కండిషనల్ సెంటెన్స్ దేని గురించి తెలియజేస్తుంది అంటే, ఇక్కడ దీని యొక్క యూసేజ్ గమనించినట్లయితే, then it is talk about imaginary situations in the present or future. అంటే ప్రజెంట్ టెన్స్ లో కావచ్చు లేక ఫ్యూచర్ టెన్స్ లో కావచ్చు, ఇమాజినరీ సిచ్యువేషన్ గురించి తెలియజేసేటప్పుడు ఈ సెకండ్ కండిషన్స్ అనేటువంటి దాన్ని వాడుతాం. దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఇఫ్ వాడతాం. ఇఫ్ తర్వాత ఇక్కడ మనకు పాస్ట్ సింపుల్, దీన్నే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా అనొచ్చు. అంటే కండిషన్ అనేది లేదు, ఇఫ్ క్లాజ్ అనేటువంటిది ఏ టెన్స్ లో ఉంటుందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. మెయిన్ క్లాస్ దేంట్లో ఉంటుందంటే ప్రెసెంట్ కండిషన్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ కండిషనల్ కి సెకండ్ కండిషనల్ కి తేడా చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇఫ్ ఉంది, ఇఫ్ తర్వాత మొదటి సెంటెన్స్ వచ్చి మనకు ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది, రెండవ సెంటెన్స్ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. అవునా? అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ తర్వాత V1 వెర్బ్ అనేటువంటిది ఉంది, ఇక్కడ V1 వెర్బ్ ఉంది. అదే సెకండ్ కండిషన్స్ లోకి వస్తే ఇక్కడ ఏ వెర్బ్ ఉందో చూడండి, V2 వెర్బ్ ఉంది. అంటే అక్కడ ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ వాడుతున్నాం, ఇక్కడ పాస్ట్ టెన్స్ వెర్బ్ ను వాడుతున్నాం. ఓకేనా? ఇకపోతే సెకండ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో ఉంది. అంటే మీ సబ్జెక్ట్ తర్వాత షెల్, విల్, కెన్, మే ప్లస్ V1 వెర్బ్ అనేటువంటిది వాడుతాము. ఇక్కడ మనకు ప్రెసెంట్ కండిషన్స్ దాని యొక్క రూపాన్ని గమనించినట్లయితే సబ్జెక్ట్ తర్వాత షెడ్ గానీ, వుడ్ గానీ, కుడ్ గానీ, మైట్ కూడా ఉండొచ్చండి. వాటి తర్వాత ఇక్కడ ఏ వెర్బ్ ఉంటుంది, అగైన్ మళ్ళీ ప్రెసెంట్ టెన్స్ వెర్బే ఉంటుంది. ఆ తేడా గమనించండి. ఇక్కడ షెల్, విల్, క్యాన్, మేక్ బదులుగా ఇక్కడ షెడ్, వుడ్, కుడ్, మైట్ ఉంటుంది. ఇక్కడ V1 వెర్బ్ ఉంది, ఇక్కడ V1 వెర్బ్ ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్ కి సెకండ్ కండిషన్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి తేడా. ఇక్కడ ఏం చేసాం మనము చూడండి, ఇక్కడ ఇఫ్ ని యాస్టీస్ గట్ట పెట్టుకున్నాం, ఇక్కడ సబ్జెక్ట్ గా మనం యూ రాసుకున్నాము, ఇక్కడ V1 వెర్బ్ వాడాలి కాబట్టి ప్లే పెట్టాము. అవునా? ఇది గుర్తుపెట్టుకున్నాం. అదే మన టైప్ సెకండ్ కండిషన్స్ లో ఏంటి చూడండి, ఇఫ్ కూడా నేను అలాగే పెట్టుకున్నాను, ఇక్కడ కూడా సబ్జెక్ట్ యూనే పెట్టుకున్నాను. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను, కాబట్టి సబ్జెక్ట్ యూ అలాగే పెట్టుకున్నాను. ఇక్కడ V2 వెర్బ్ వాడాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, ప్లేయిడ్ గా పెట్టుకున్నాను. అంటే ఇక్కడ ప్లే అనే ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ వాడాము, ఇక్కడ దాని యొక్క పాస్ట్ టెన్స్ ఏంటంటే ప్లేయిడ్. వెల్ అలాగే పెట్టుకున్నాం. రెండో సెంటెన్స్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాను. అదే విధంగా ఇక్కడ నేను సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాను. ఓకేనా? సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ షెల్, విల్, క్యాన్, మే అనేటువంటి అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనం ఏం పెడతాము, ఇక్కడ మనం మోడల్ వెర్బ్స్ ని వాడతాం. యూ విల్ వాడాము, దాని తర్వాత ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ ని ఇక్కడ యూజ్ చేసాం. అదే విధంగా ఇక్కడ చూడండి, యూ వాడాను, ఇక్కడ షుడ్, వుడ్, కుడ్, మైట్ ఏదో దీనికి సూటబుల్ ఏదో పెడతాం. ఇక నేను యూకి ఏం వాడాను, ఇక్కడ వుడ్ వాడాను. ఓకేనా? దాని తర్వాత ఏ వెర్బ్ యూజ్ చేస్తాము, V1 వెర్బ్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఓకేనా? ద మ్యాచ్ అంటే ఇఫ్ యూ ప్లేడ్ వెల్ యూ వుడ్ విన్ ద మ్యాచ్. నువ్వు బాగా ఆడి ఉండినట్లయితే యూ వుడ్ విన్ ద మ్యాచ్, నువ్వు మ్యాచ్ విన్ అయ్యి ఉండేవాడు. ఇమాజినరీ జరిగింది. సో ఇది సెకండ్ కండిషన్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కండిషన్ కి వెళ్దాం. ఈ థర్డ్ కండిషన్ సెంటెన్స్ యొక్క రూపం ఏంటి, ఇది దేన్ని తెలియజేస్తుందో చూద్దాం. దీనికి యూసేజ్ గాని గమనించినట్లయితే ఇట్ ఈస్ టాక్ అబౌట్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ పాస్ట్ టెన్స్ లో ఉన్నటువంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్ మాత్రమే తెలియజేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ గాని మనం గమనించినట్లయితే ఇదిగోనండి, ఫస్ట్ ఇఫ్ వాడతాము, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ని అలాగే పెట్టుకుంటాం, ఇక్కడ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడతాం. మనకు ఫస్ట్ కండిషన్స్ ఏమో ఇఫ్ క్లాస్ అనేటువంటిది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది, సెకండ్ కండిషన్స్ ఏమో
ఇఫ్ క్లాజ్ అనేటువంటిది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. అదే థర్డ్ కండిషన్స్ వచ్చేటప్పటికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటుంది. సో దానికి స్ట్రక్చర్ ఇక్కడ వాడాము. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏమి సబ్జెక్ట్ ప్లస్ తర్వాత హ్యాడ్ వాడాము, తర్వాత V3 వెర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అనేటువంటిది వాడడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ కండిషన్స్ ఏమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడతాము. ఫ్యూచర్ టెన్స్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడాలి ఇక్కడ. అదే సెకండ్ కండిషన్స్ ఏమో ప్రజెంట్ కండిషనల్ రూపంలో వాడాము. అదే థర్డ్ కండిషన్స్ లో వచ్చి పర్ఫెక్ట్ కండిషన్స్ అనేటువంటిది వాడుతాము. సో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వాడతాం, తర్వాత షుడ్, వుడ్, కుడ్, మైట్ కూడా ఉండొచ్చండి. దాని తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ కండిషన్స్ కాబట్టి హ్యావ్, షుడ్ హ్యావ్ ఆర్ వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ అనేది వాడతాం హ్యావ్. దాని తర్వాత V3 వెర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అనేటువంటిది వాడుతాం. ఫస్ట్ కండిషన్స్ లో ఏమో మెయిన్ క్లాజ్ వచ్చి షల్, విల్, క్యాన్, మే, తర్వాత V1 వెర్బ్ వాడాము. అదే సెకండ్ కండిషన్స్ ఏమో షెడ్, వుడ్, కుడ్, మైట్ ప్లస్ V1 వెర్బ్ వాడాము. అదే థర్డ్ కండిషన్స్ కి వెళ్ళేటప్పటికి షెడ్, వుడ్, కుడ్, మైట్ తర్వాత హ్యావ్ వాడాము. దాని తర్వాత V3 వెర్బ్ అనేటువంటిది అంటే పాజిటివ్ పార్టిసిపుల్ వెర్బ్ అనేటువంటిది వాడడం జరిగింది. ఇది గుర్తుపెట్టి ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ను ఉపయోగించి ఇంతకు ముందు వాడినటువంటి సెంటెన్స్ ని యాస్టీస్ గా థర్డ్ కండిషన్ రాయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇఫ్ అలాగే పెట్టుకున్నానండి. తర్వాత సబ్జెక్ట్ ఇంతకు ముందు నేనేం పెట్టాను యూ, అవునా, అంటే కండిషన్ 1 లోను సబ్జెక్ట్ ఏం పెట్టాను యూ పెట్టి, అవునా, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఏం పెట్టాను యూ పెట్టి. అదేవిధంగా థర్డ్ కండిషన్ లో కూడా సబ్జెక్ట్ ఏం పెట్టాను యూనే పెట్టి. ఇక్కడ కండిషన్ 1 లో ఏం చేశాను నేను V1 వెర్బ్ యూస్ చేశాను. అదే సెకండ్ కండిషన్స్ లో మనము V2 వెర్బ్ యూస్ చేసాము. ఇక్కడికి వచ్చేటప్పటికి హ్యాడ్ వాడాము. హ్యాడ్ తర్వాత V3 వెర్బ్ అనేటువంటిది వాడడం జరిగింది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడడం జరిగింది. ఇఫ్ యూ హ్యాడ్ ప్లేయిడ్ వెల్, ఇది ఇఫ్ క్లాజ్ అవుతుంది. ఇక మెయిన్ క్లాజ్ కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ యూ అలాగే పెట్టుకున్నాను. నా సెకండ్ కండిషన్ లో కూడా సబ్జెక్ట్ ని యాజ్ టీజ్ గా అలాగే పెట్టుకున్నాను. థర్డ్ కండిషన్ లో కూడా సబ్జెక్ట్ ని యాజ్ టీజ్ గా అలాగే అంటే మీకు ఇక్కడ నేను ఫస్ట్ కండిషన్ కి, సెకండ్ కండిషన్స్ కి, థర్డ్ కండిషన్స్ కి ఉన్న తేడాలు చెప్తున్నానండి. ఇక్కడ మనం ఏం చేసాము షల్, విల్, క్యాన్, మే అనేటువంటి అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఇక్కడ వాడడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనము ప్రజెంట్ టెన్స్ వెర్బ్ అనేటువంటిది V1 వెర్బ్ అనేటువంటిది వాడడం జరిగింది. అదే సెకండ్ కండిషన్స్ కి వచ్చేటప్పటికి షుడ్, వుడ్, కుడ్, మైట్ అనే అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వాడి దాని తర్వాత కూడా V1 వెర్బ్ అనేటువంటిది వాడడం జరిగింది. ఇక థర్డ్ కండిషన్స్ కి వచ్చినప్పుడు అదే విధంగా షుడ్, వుడ్, కుడ్, మైట్ అనేటువంటిది సబ్జెక్ట్ అనుసరించి మనము ఇక్కడ వాడుతాం. ఇక్కడ వుడ్ వాడాను. దాని తర్వాత ఇక్కడ మనము హ్యావ్ అనేటువంటిది వాడాలి. ఇది పర్ఫెక్ట్ కండిషన్ కాబట్టి హ్యావ్ వాడాము. దాని తర్వాత మనం ఇక్కడ V3 వెర్బ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి థర్డ్ కండిషన్ అవుతుందండి. ఈ విధంగా కండిషన్స్ మనము 4 రకాలుగా చెప్పొచ్చు. ఏమేమండి, జీరో కండిషన్స్ ఒకటి. ఈ ఫస్ట్ కండిషన్ మనం ఏమంటామంటే ప్రాబబుల్ కండిషన్స్ అని కూడా అనొచ్చు. ఇకపోతే సెకండ్ కండిషన్ దీన్ని ఇంప్రాబబుల్ కండిషన్స్ కూడా అంటాము. అలాగే థర్డ్ వన్కి వచ్చినప్పుడు థర్డ్ కండిషన్ మనము అన్ఫుల్ఫిల్ కండిషన్స్ అని కూడా చెప్పచ్చు, లేదా ఇమాజినరీ కండిషన్ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు దీనిపైన మనకు ఎగ్జామ్స్ లో ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, దాని ఆన్సర్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇదిగోనండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సెంటెన్స్ అది జీరో కండిషన్ లో ఉందా, ఫస్ట్ కండిషన్ లో ఉందా, లేక సెకండ్ కండిషన్ లో ఉందా, లేదా థర్డ్ కండిషన్ లో ఉందా ఫస్ట్ గమనించాలి. దీన్ని 2 రకాలుగా అడిగే అవకాశం ఉందండి. ఈ విధంగా ఒక సెంటెన్స్ అంటే ఒక క్లాస్ ఇచ్చి ఇంకో క్లాస్ ని ఫిల్అప్ చేయమని అడగచ్చు, లేదా 2 సెంటెన్స్ ఇచ్చేసి కంబైన్ సెంటెన్సెస్ యూజింగ్ ఇఫ్ అని 2 సెంటెన్సెస్ ని కలిపి రాయమని కూడా చెప్పచ్చు. ఎలా అడిగినా రాయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ రన్ ఫాస్ట్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనేటువంటిది ఏ టైప్ లో ఉందండి, కండిషన్ 1 అంటే ఇఫ్ యూ రన్ అనేటువంటిది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది, అవునా. ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ గమనించండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ఏ వెర్బ్ యూజ్ చేయాలి, ఇక్కడ V1 వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. అంటే మెయిన్ క్లాస్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ షెల్ కానీ లేకుంటే విల్ కానీ, క్యాన్, మే అని వాడి దాని తర్వాత ఏ వెర్బ్ యూజ్ చేయాలి, V1 వెర్బ్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది, అవునా. దీన్ని ఉపయోగించి మనం ఇప్పుడు ఆ సెంటెన్స్ ని ఫిల్అప్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూడండి, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మెయిన్ క్లాస్ ఎలా ఉండాలి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉండాలి, అవునా. కాబట్టి సబ్జెక్ట్ పెట్టాను, తర్వాత విల్ అనేది పెట్టి క్యాచ్ అనేది అలాగే రాసుకున్నాను. ప్రెసెంట్ టెన్స్ వరకు పెట్టాలి కాబట్టి అయిపోయింది. రెండో సెంటెన్స్ గమనించాలి. ఇఫ్ యూ ఆస్క్ అంటే ఏ టెన్స్ లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇది ఏ కండిషన్ అవుతుంది, సెకండ్ కండిషన్ అవుతుంది.
సెకండ్ కండిషన్స్ లో మెయిన్ క్లాజ్ ఎలా ఉండాలి ఒకసారి చూడండి. ఇదిగోనండి ఇప్పుడు సెకండ్ కండిషన్స్ లో మెయిన్ క్లాజ్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత ఏముండాలి, ఇక్కడ షుడ్ కానీ లేక వుడ్ కానీ పెట్టి దాని తర్వాత ఏ వెర్బ్ ఉండాలి, ప్రెసెంట్ టెన్స్ అంటే V1 వెర్బ్ అనేది ఉండాలి. దీన్ని బేస్ చేసుకుని దాన్ని ఫిలప్ చేయండి. ఇదిగో ఇక్కడ ఏమవుతుంది, ఐకి ఏమడాలండి, షెడ్ ఆర్ వుడ్ కూడా పెట్టచ్చు. షెడ్ తర్వాత ఏ వెర్బ్ యూస్ చేయాలి, ప్రెసెంట్ టెన్స్ వెర్బ్, కాబట్టి ఏమవుతుంది హెల్ప్. ఇప్పుడు మనము మూడో సెంటెన్స్ గమనించండి. ఇఫ్ ఇట్ రెయిన్స్, చూడండి ఇఫ్ క్లాస్ అనేటువంటిది ఇక్కడ మళ్ళీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉండాలి. అంటే కండిషన్ 1 లో రాయాలి మనం, అవునా? కాబట్టి ఏమవుతుంది ఇక్కడ we shall stay అని వాడితే సరిపోతుంది. we shall stay. ఫోర్త్ వన్కి వెళ్దాం. ఇఫ్ రానీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, సో ఇక్కడ హ్యాడ్ ఇన్వైటెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఇఫ్ క్లాస్ థర్డ్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మెయిన్ క్లాస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ షెడ్ వుడ్ కుడ్ మైట్ తర్వాత హ్యావ్ ఉండాలి, తర్వాత V1 వెర్బ్, అవునా? ఒకసారి చూద్దాం. ఇదిగోండి థర్డ్ కండిషన్ చూడండి, సబ్జెక్ట్ తర్వాత ఉండాలి, షుడ్ కానీ వుడ్ కానీ ఉండాలి, అవునా? దాని తర్వాత మనము ఏ వాడాలి, హ్యావ్ అనేటువంటిది వాడాలి. హ్యావ్ తర్వాత V3 వెర్బ్ అనేటువంటిది వాడాలి. ఐ వుడ్ హ్యావ్ లేదా ఐ షుడ్ హ్యావ్ ఏం వాడాలి, అటెండెడ్. V3 వెర్బ్ కదా, అటెండెడ్ ద ఫంక్షన్. ఐ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద ఫంక్షన్, రైట్? లేకుంటే థర్డ్ కండిషన్ ఈ విధంగా రాయాలి. ఇకపోతే చివరి చూడండి, ఇఫ్ ఐ వేర్ యూ, ఐ వేర్ పాస్ట్ టెన్స్ లో ఉంది. అప్పుడు ఇది పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇది ఏముంటుంది, పర్ఫెక్ట్ కండిషన్స్ లో ఉండాలి. అంటే సెకండ్ కండిషన్స్ లో ఉందండి ఇది. సెకండ్ కండిషన్ ఒకసారి గమనిద్దామా. సెకండ్ కండిషన్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఏముండాలి, ఇక్కడ ఏముండాలి, షుడ్ కానీ వుడ్ కానీ ఉండి దాని తర్వాత ఏ వెర్బ్ ఉండాలి, V1 వెర్బ్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఐ తర్వాత ఏమాడతాము, ఐ షుడ్ స్టాప్. ప్రెసెంట్ టెన్స్ వెర్బ్ వాడాలి కదా, కాబట్టి స్టాప్. ఓకే, ఐ షుడ్ స్టాప్. ఈ విధంగా మనం ఇప్పుడు కండిషన్స్ ని ఉపయోగించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా మనం ఆన్సర్ చేసేదానికి ఆస్కారం ఉంటుందండి. ఈ కండిషనల్ సెంటెన్స్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేసుకుంటే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు ఇన్స్టెంట్ గా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అందరికి కూడా థ్యాంక్ యూ 1 and all.